రాగి సేమియా ఉప్మా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, కొబ్బరి పాలు అరకప్పు, కొబ్బరి తురుము పావు కప్పు, క్యారెట్ ముక్కలు 1 టేబుల్ స్పూను, క్యాప్సికమ్ ముక్కలు 1 టేబుల్ స్పూను, బీన్స్ ముక్కలు 1 టేబుల్ స్పూను, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, మినపగుళ్ళు 1 టేబుల్ స్పూను, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక బాండీ తీసుకుని మనం తీసుకున్న మొలకలు గట్టిన రాగి పిండిని ఆ బాండీలో వేసేసి సన్న సెక్క మీద అట్లా మెల్లగా వేగనిస్తాం. ఆ వేడెక్కిన తర్వాత రాగి పిండిలో కొబ్బరి పాలు పోసేసి ఆ పాలల్లో రాగి పిండిని ఉడకనిస్తాం. అట్లా ఆవిరిలో ఉడికించే ట్రే ఒకటి తీసుకుని ఆ ట్రే మీద మేగడ రాసేసి సేమియా జార్ తీసుకుని ఈ రాగి పిండిని సేమియా జార్లో పెట్టేసి అలా తిప్పేస్తే రాగి సేమియా చక్కగా వస్తుంది. దీన్ని ఆవిరిలో ఉడికించుకోవటానికి ఆ ట్రేని నీళ్ళ మీద పెట్టేసి మూత పెట్టేసి ఆవిరిలో ఉడకనిస్తాం. ఇక సేమియాకి తాలింపు కొరకు మందపాటి మట్టి పాత్రలో మినపగుండ్లు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు ఇవి కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా మేగడ వేసేసి అందులో కరివేపాకు వేసి తాలింపు వేగనిస్తాం. తాలింపు వేగిన తర్వాత అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తురుము, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు ఇవన్నీ వేసేసి ఉప్మాకి తాలింపు మూత పెట్టేసి మగ్గనిస్తాం. మగ్గిన తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం వేస్తే ఉప్పు లేని చప్పదనం తెలియకుండా ముక్కలన్నీ తాలింపు అంతా బాగుంటుంది. అందులో కొద్దిగా కొబ్బరి తురుము వేసేసి కొద్దిగా వేడెక్కనిస్తాం. మూత పెట్టేసి 2 నిమిషాలు 3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ కొబ్బరిలో పచ్చిపోయిన తర్వాత అందులో మనం తయారు చేసుకున్న హోమ్మేడ్ రాగి సేమియా ముక్కలుగా చేసేసి దాన్ని ఇందులో వేసేసి కలిపేస్తాం. మూత పెట్టేసేసి 4-5 నిమిషాలు అట్లా మగ్గనిస్తే రాగి సేమియా ఉప్మా సిద్ధమవుతుంది. కాల్షియం ఉప్మా అని చెప్పచ్చు.